వాక్కులను ప్రతిబింబించేలా మార్గశిరమంతా మోక్షదాయకాలైన పర్వదినాలెన్నో ఉన్నాయి. మార్గశిర ప్రారంభంలోనే శివపుత్రుడైన కుమారస్వామిని అర్చించే సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినం వస్తుంది. మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా ఘనంగా జరుపుకుంటారు భక్తులు. షణ్ముఖుడైన కుమారస్వామిని ఆత్మతో కూడిన పంచభూతాలకు నిదర్శనంగా భావించి పూజించే సంప్రదాయం తమిళనాట ఉంది. యోగ సాధకులు స్కందుని 6 ముఖాలను షట్చక్రాలుగా భావించి ఆరాధిస్తారు. పేర్కొనే మార్గశిర శుక్లపక్ష సప్తమి నాడు జగన్మిత్రుడు లోకాలకు కాంతినిచ్చే సూర్యదేవుణ్ణి సమస్త హిందువులు ఆరాధిస్తారు. ఈ శుభతిథి నాడు ప్రత్యక్ష నారాయణుడైన సూర్య భగవానుణ్ణి పూజిస్తే దివ్యమైన ఆరోగ్యము మహాభాగ్యము ఒసుగుతాయని భక్తుల విశ్వాసం. హైందవ సంస్కృతిలో అంతర్భాగమైన దివాకరుని ఆరాధన పావనమైన రీతిలో జరిపే భానుసప్తమి, రథసప్తమి, మార్తాండ సప్తమి, అచల సప్తమి, దళచ పూజ పర్వదినాలుగా మిత్రసప్తమి కూడా అత్యంత యోగదాయకమైన పర్వదినం. మార్గశిర శుక్లపక్ష ఏకాదశిని గీతా జయంతిగా జరుపుకుంటారు. విశ్వమానవ విజ్ఞాన కోశంగా భావించే భగవద్గీతను ఈ పర్వదినాన కురుపాండవ యుద్ధ సమయాన అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ బోధించాడు. ఇక మహామహిమాన్వితమైన శుక్ల ద్వాదశి వ్రతాన్ని మార్గశిర శుక్ల ద్వాదశి నాడు ఆచరిస్తారు. ఆ రోజున అత్యంత శ్రద్ధతో దేవదేవుడైన మహావిష్ణువుని ధ్యానిస్తూ కేశవార్చన చేస్తే 8 పౌండరీక యజ్ఞాలు చేసిన ఘనమైన ఫలాన్ని ఈ వ్రతం ప్రసాదిస్తుందని లోక కళ్యాణకారకుడైన నారదుడికి సనక మహర్షి తేటతెల్లం చేసినట్లు నారద మహాపురాణం చెప్తోంది. మార్గశిర శుక్ల త్రయోదశి నాడు భక్తులు అభయదాయకుడైన హనుమంతుణ్ణి సేవిస్తారు. ఆ రోజున అతి పవిత్రమైన హనుమత్ వ్రతాన్ని ఆచరిస్తారు. శరణాగత వజ ప్రంజరుడైన ఆంజనేయ స్వామి ఆరాధన దుష్ట పీడను భంజించి జీవితాన్ని సుఖ సంతోషాలను పంచి రంజకం చేస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అది నిజం కూడా. మార్గశిర మాసంలోనే సూర్యుడు ధనురాశిలో ప్రవేశించడంతో ధనుస్సంక్రమణ పుణ్యకాలం ఆరంభమవుతుంది. అది మొదలుకొని సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేంత వరకు ఉండే పవిత్రమైన మాసమే ధనుర్మాసం. వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసం ధనుర్మాస పుణ్యకాలం. ధనుర్మాసమంతా వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. తన హృదయ నందనంలో పూచిన భక్తిభావ సుమాలనే ప్రేమతో శ్రీరంగనాథునికి సమర్పించి ఆ దేవదేవునికి సమర్పించాల్సిన మాలల్ని తానే ధరించి ఆ స్వామి కృపకు పాత్రురాలై శ్రీరంగనాథుని సాయుధ్యాన్ని పొందిన ఘనచరిత్ర గోదాదేవిది. ఆమెనే వైష్ణవ సాంప్రదాయంలో ఆండాళ్ అని, చూడి ఉడుత నాంచారి అని. మోగుతుండగా శ్రీ మహాలక్ష్మి సమేతుడైన శ్రీ మహావిష్ణువు వైకుంఠం ఉత్తర ద్వారానికి చేరి ముక్కోటి దేవతలకు తన దివ్య దర్శన భాగ్యాన్ని కలగచేస్తారని పురాణాలు చెప్తున్నాయి.
ఇందుకు సంకేతంగానే దేశంలోని వైష్ణవాలయాలన్నిట భక్తులు దర్శనం చేసుకునేందుకు వీలుగా ఆలయ ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఈ పవిత్ర పర్వదినాన నారాయణుణ్ణి అర్చిస్తే ఆయనతో ముక్కోటి ఏకాదశి నాడే క్షీరసాగర మథనంలో హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ పవిత్రమైన రోజునే పరమశివుడు హాలాహలాన్ని మింగి లోకాలకు ఆనందాన్ని కలిగించాడు. ఇవేగాక దత్త జయంతి, కృష్ణాంగారక చతుర్దశి వంటి మరిన్ని పర్వదినాలు కొలువై మార్గశిరానికి కమనీయతను సంతరించి పెట్టాయి.